మౌనమేలనోయి. ఎపిసోడ్ నంబర్ 2. రాధ తాతయ్యని చూస్తూ ఇలా అనుకుంటుంది మనసులో. చిన్నప్పటి నుండి అడగకుండానే నాకు ఇష్టమైన ప్రతి ఒక్కటి ఇచ్చారు కదా, చివరిగా నా మాధవుడిని నాకు ఇచ్చేయచ్చు కదా తాతయ్య అని. తాతయ్య పేరు సత్యనారాయణ. పేరుకు తగ్గట్టే కోపం చాలా ఎక్కువ. వయసు అనుభవంతో పాటు కాస్త ఓపిక వచ్చింది. తాతయ్యకి పరువు అంటే ప్రాణం, సమాజంలో గౌరవం అంటే ఇష్టం. చుట్టుపక్కల ఊర్లలో సత్యనారాయణ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలా ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక సంబంధం వచ్చింది రాధకి. అబ్బాయికి నెలకు 1,00,000 రూపాయల జీతం అంట. సౌమ్యుడు, బుద్ధిమంతుడు. ఇంతే చెప్పారు రాధకి. ఇలా ఒక సంబంధం వచ్చింది అని మాత్రమే చెప్పారు తాతయ్య. ఏం చెప్పమంటావు, నీకు ఈ సంబంధం ఇష్టమేనా అని అడగలేదు. తాతయ్యకి అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. అమ్మమ్మేమో, ఎందుకండి అమ్మాయిలకి చదువులు, పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే కాస్త నిమ్మలం ఉంటుంది కదా, అలా అని మనకు రాధ బరువేం కాదు, తనకు ఒక తోడు ఉండాలి కదా మన తర్వాత అని. లేదు ఛాయాదేవి, రాధకి కొంచెం సమయం ఇద్దాం అని అన్నారు తాతయ్య. ఛాయాదేవి మనసు కరుకు కానీ మనసు వెన్న. చూడటానికి ఎలా ఉంటుంది అంటే మిథునం సినిమాలో లక్ష్మి గారిలా. అదే అండి, బాలుగారి పక్కన నటించారుగా. ఓకే, అమ్మమ్మ తాతయ్య గురించి కాదు కదా, రాధ గురించి కదా. పైగా రాధ ఏడుస్తుంది మాధవ్ కోసం. రాధకి మాధవ్ ఎలా పరిచయం అంటే, రాధ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మాధవ్ ఫైనల్ ఇయర్. ఫ్రెషర్స్ డేకి ఏదో పర్ఫార్మెన్స్ ఉంది, దానికి భరతనాట్యం కంపల్సరీ అన్నారంట. చిన్నప్పటి నుండి అమ్మమ్మ బలవంతంగా నేర్పింది భరతనాట్యం రాధకి. తాతయ్యకి చాలా ఇష్టం అని. రాధ వాళ్ళ క్లాస్లో ఎవరికి భరతనాట్యం రాదు. సో రాధ నేను చేస్తాను అని ముందుకొచ్చింది. చిన్నప్పటి నుండి రాధకి దేవుడి పైన నమ్మకం లేదు. ఎప్పుడూ దేవుడిని చూడకుండానే దండం పెట్టేది. రూపం వేరైనా రాయే కదా, శిలను శిల్పము పేరు మారుతుంది కానీ ప్రాణం లేనిదే కదా అని అనుకునేది. 21 సంవత్సరాలు వచ్చాక తాతయ్య రాధకి రుక్మిణి కళ్యాణం బుక్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక కృష్ణుడి బొమ్మ. రాధ కనీసం వాటిని చూడకుండానే తీసుకొని ఇంటి వెనకాల ఉన్న అరుగు పైనకెళ్ళి కూర్చుంది. ఆ కృష్ణుడి బొమ్మని, బుక్ని కూడా పక్కన పెట్టేసింది. తనకు తెలియకుండానే తన చేతిలోకి ఆ కృష్ణుడి బొమ్మని తీసుకొని మెల్లగా తడుముతుంది. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం మధురాధిపతే అఖిలం మధురం అని తనకు తెలియకుండానే పాడేసింది. ఆ తర్వాత రోజే మాధవ్ని చూడటం, ఆ పర్ఫార్మెన్స్ పేరుతో మొదటిసారిగా. నిన్న చూసిన కృష్ణుడి బొమ్మకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అచ్చు అలానే ఉన్నాడు అని మనసులో అనుకుంది. ఆ తర్వాత ఏమైంది అని తెలుసుకోవాలంటే, అండ్ ఈ రాధ మాధవ్ల స్టోరీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు.